ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతూ ఉంటే మేమే మిమ్మల్ని ఆపేది అంటోంది తమిళ ఇండస్ట్రీ. ఉన్నట్టుండి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? టాలీవుడ్ను బీట్ చేసేంత సత్తా కాలీవుడ్కు ఉందా అంటే ఉందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చే సినిమాలే వాళ్ళ ధైర్యం. అవి క్లిక్ అయితే కాలీవుడ్ నుంచి టాలీవుడ్కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్ లో లేదు. చెప్పులేసుకునేంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు మన హీరోలు. ఇంకాస్త బాగుంటే 1000 వాళ్ళ పేల్చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ చూసిన పీక్స్ కంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంది. అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు అంత ధైర్యం ఏంటి అనుకోవచ్చు, కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. పాన్ ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే. ఎందుకంటే కాంతారా, కేజీఎఫ్ మినహాయిస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు సినిమాలే. తమిళం నుంచి విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. కేవలం తెలుగు, తమిళంలోనే విజయం సాధించాయే కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటి వరకు సత్తా చూపించింది లేదు. ఈ మధ్య మన పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ప్రస్తుతం కల్కి, దేవరా, గేమ్ చేంజర్ లాంటి వాటితో దండయాత్రకు రెడీ అవుతున్నారు మన హీరోలు. ఇప్పుడు ఫస్ట్ టైం తమిళ హీరోల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. దానికి అక్కడున్న కంటెంటే కారణం. ఇండియన్ 2తో పాటు సూర్య కంగువైపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. లియోతో సంచలనం సృష్టించిన విజయ్ గోడ్ సినిమాతో వస్తున్నారు. అలాగే రజనీకాంత్ వెట్టయాన్తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమా ఉంది. ధనుష్ కు బాలీవుడ్ మార్కెట్ ఉంది కాబట్టి కుబేరాతో అక్కడ ఫోకస్ చేశారు. మొత్తానికి తమిళ హీరోలంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు ఇప్పుడు. ఇవి సరిగ్గా వర్కౌట్ అయితే టాలీవుడ్ కు గట్టి పోటీ ఇస్తారు వాళ్ళు.